హరిహర వీరమల్లు బాయ్‌కాట్ దెబ్బ సినిమా కలెక్షన్‌ల మీద గట్టి ప్రభావమే చూపించింది. ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్ చూసుకుంటే ఖచ్చితంగా ఈ బాయ్‌కాట్ ప్రభావమే ఎక్కువ పడినట్టు కూడా అనిపిస్తుంది. మరి సినిమా అనుకున్న రేంజ్‌కి అంటే బ్రేక్ ఈవెన్ పాయింట్‌ని క్రాస్ చేస్తుందా లేదని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఆందోళనలో ఉన్నారు. సో మరి ఎంతవరకు ఈ యొక్క బాయ్‌కాట్ అనేది ప్రభావం చూపించింది అనుకోవచ్చు? ఖచ్చితంగా బాయ్‌కాట్ ప్రభావం అనేది ఏమీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆడియన్స్ అందరూ అలాగే ఉన్నారు. ఆయన సినిమా ఎప్పుడొచ్చినా ఎలాంటి పొజిషన్లో వచ్చినా చూడటానికి రెడీగా ఉన్నారు అనేదానికి హరిహర వీరమల్లు నిదర్శనం. ఆయన కెరియర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాగా హరిహర వీరమల్లు నిలిచింది. సో దాదాపు 75 కోట్ల వరకు ఈ సినిమా వరల్డ్ వైడ్గా గ్రాస్ని సొంతం చేసుకుంది. సో అంటే అసలు ఫ్లాప్స్లో అంతకుముందు సినిమాలకి 20 కోట్లు కూడా రాని పరిస్థితి వచ్చింది. సో అట్లాంటిది అక్కడ నుంచి ఒక జంప్ ఏదైతే 70 కోట్ల దాకా వచ్చారంటే సో అది ఆయనకున్న స్టామినా అని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ సినిమా వస్తే ఇంతమంది ఆడియన్స్ చూస్తారు ఖచ్చితంగా. సో రీమేక్లు అంటే కొంచెం అవి చూసేసి ఉంటారు ఓటీటీల ప్రభావం కాబట్టి. సో స్ట్రైట్ సినిమా వస్తే దాని పవర్ ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఓజీకి ఎలా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. అది 100 కోట్ల పైనే గ్రాసర్ డే 1 పడుతుంది అది. సో వీళ్ళు ఏంటంటే బాయ్‌కాట్ చేసేసాం మేము చూడమని చెప్పి వీళ్ళు ఆగిపోయామని వీళ్ళు అనుకుంటున్నారు. సో అంతకు ముందు కూడా వీళ్ళు ఏమో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసి లేరు. సో కొంతమంది ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వైఎస్ఆర్సీపీలో, వాళ్ళు చూసి చూడకపోతే ఏముందంటే ఒక 5-6 కోట్ల నష్టం ఉంటుంది తప్ప దానివల్ల వాళ్ళ వల్లే సినిమాకి నష్టం అంటే అది ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మెయిన్ రీజన్ వర్షాకాలం. సో అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ భారీగా వర్షాపాతం జరుగుతుంది. సో మొన్న ఏదైతే ప్రీమియర్ షోలు పడిందో ఆ రోజు నైట్ నుంచి కూడా వర్షాలు భారీగా అంటే కంటిన్యూస్గా పడుతున్నాయి. సో అయినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చేసుకున్న వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ బుకింగ్లు చేసుకుని మరి షో టైంకి అక్కడ రీచ్ అవుతున్నారు అనమాట. సో ఇంకా ఇవాళ వీకెండ్ ఉంది, ఇది మన శని ఆదివారాలు ఉన్నాయి, మంచి కలెక్షన్స్ వస్తాయి. సో ఖచ్చితంగా ఫస్ట్ డే 75 కోట్లు, సెకండ్ డే మాత్రం కొంచెం వర్కింగ్ డే అవ్వడం వల్ల అది ఫ్రైడే అవ్వడం వల్ల కలెక్షన్లు అయితే బాగా డ్రాప్ అయ్యాయని చెప్పాలి. సో ఆల్మోస్ట్ 10 కోట్ల లోపే కలెక్షన్ వచ్చే ఛాన్స్ అయితే సెకండ్ డే ఉంది. కానీ మళ్ళీ మూడో రోజు, నాలుగో రోజు మాత్రం వీకెండ్ అవ్వడంతో ఖచ్చితంగా భారీ జంప్ మల్టీప్లెక్సెస్ నుంచి మంచి కలెక్షన్స్ వస్తాయని నమ్ముతున్నారు. ఎందుకంటే దీని టాక్ కూడా చాలా మంచిగా వెళ్ళింది జనాల్లోకి. సో కొంతమంది ఎలాగో బాయ్‌కాట్ చేసే వాళ్ళు ఫ్లాప్ అని చెప్తారు, కానీ దీని టాక్ మాత్రం మంచి సనాతన ధర్మం గురించి అనే పాయింట్ ఆఫ్ ఏదైతే ఉందో అది నార్త్ వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా శని ఆదివారాలలోపు ఇంకాస్త ముందుకు వెళ్ళి ఖచ్చితంగా ఆల్మోస్ట్ 80% కలెక్షన్స్ని వీకెండ్ లోపే ఇది తీసుకోబోతుందని అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ఇదొక మంచి స్టార్ట్ అని చెప్పాలి పవన్ కళ్యాణ్ గారి కంబ్యాక్కి. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇంకా మొదలు మళ్ళీ చేసే ప్రతి సినిమా కూడా బిగ్ సక్సెస్ అవుతాయని ఫ్యాన్స్ అంతా కూడా నమ్ముతున్నారు. సో ఇది పిరియాడిక్ మూవీ అవడం వల్ల ఎటువంటి ఎలివేషన్స్కి స్కోప్ లేకపోవడం వల్ల ఫ్యాన్స్ కూడా దీన్ని ఓన్ చేసుకోలేని పరిస్థితి. బట్ ఏంటంటే ఒక మంచి స్టోరీ, మన తెలుగు సినిమా హిస్టరీ తీస్తే ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత చూసుకున్న పవన్ కళ్యాణ్ గారు మంచి సినిమా చేశారన్న పేరు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆయనకి ఇది మాత్రం ఒక మంచి కంబ్యాక్ ఫిల్మ్ అని చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర.